అనకాపల్లి జిల్లాలో మందు తాగి రేర్చిపోయిన విద్యార్థులు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బిసె బాలుర వసతి గృహంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లో పాల్గొన్న 7వ తరగతి విద్యార్థులు మందు తాగి రేర్చిపోయారు. మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు హాస్టల్లో చిందులేశారు. హాస్టల్ ముందు ఉంటున్న ఏసీ మెకానిక్ను మందలించినందుకు ఆగ్రహించిన విద్యార్థులు ఆయనపై మూకుమ్మడి దాడి చేశారు. దీంతో ఏసీ మెకానిక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే హాస్టల్ వార్డెన్ ఈ ఘటనను సమయానికి పట్టించుకోకపోవడంతో విద్యార్థులు మందు తాగడానికి అవకాశం లభించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వీడియోలో తీయకలయా అన్ని ఉన్నాడు ఏసీలు ఫ్రీ ఏదైనా ఫ్రీ అన్ని స్కూళ్ళ ఫ్రీ బీ పవన్. మీరు ఏం చేస్తుంటారు? ఏసీ మెకానిక్. వాళ్ళు పిల్లలు తాగుతున్నారు, ఇంతరా తక్కువరా అని చెప్పి అన్నానని నన్నే ఏదో అన్నా అని చెప్పి వాళ్ళకి గంజా దాసి వచ్చారు, ఏం దాసి వచ్చి తెలీదు, వచ్చి శుభ్రంగా ఇచ్చేస్తారు. నన్ను ఒక కార్ డ్రైవర్ అని ఇంకా అతను. ఎక్కడ అసలు ఇదంతా ఎక్కడ జరిగింది? బిల్డింగ్ లోనే. బిల్డింగ్ ఎక్కడ? మన ఎదురుగా బిల్డింగ్ లో. ఏది జరిగింది అసలు? అక్కడ ఎవరు వెళ్ళారు? ఫస్ట్ పిల్లలు తాగుతున్నారు, ఎందుకు తాగుతున్నారు మీ వయసు రేటర్ అని, అందుకే వీడియో కూడా తీసాను నేను. అవును. తీసిన తర్వాత ఏదో అంటే ఆయన ఏదో అన్నావు అన్నట్టు, పిల్లలు పిలిచి మమ్మల్ని అంటావా అన్నట్టు. నిన్న వచ్చి కూడా వచ్చి కూడా నేనే కొట్టాను, అయితే ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడాడు. మరి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అది ఇవ్వడం? అది ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? మరి ఇలా జరిగింది, జీవితాలు ఇదైపోతాయని ఏం అనలేదండి. మరి కన్ను పోయే వరకు గట్టి కొట్టేశారు. మరి కంప్లైంట్ మీరేమన్నా వాళ్ళు మీరు తాగేసి కొట్టుకున్నారా ఏంటి? అలా వాళ్ళేమి ఇచ్చేయలేదు. ఆ పిల్లలు వస్తే వాళ్ళు పెట్టి వాళ్ళే చెప్తారు ఏం చేసినంటే. మరి వార్డెన్ గారు కంప్లైంట్ చేశారు? మీరు వార్డెన్ కంప్లైంట్ చేయలేదు, వస్తే అప్పుడు మాట్లాడదాం చూసాం, అతను రాలేదు, 2 రోజులు రావట్లేదు, రాలేదు. అదే మీ ఎదురుగా, మీ షాప్ కి ఎదురుగా హాస్టల్ ఉంది, మీరు అడిగలేదా ఇలాగా జరుగుతారో? ఎదురైన షాప్ వార్డెన్ వస్తే కదా, వార్డెన్ రాలేదు. వార్డెన్ రావట్లేదు. వార్డెన్ రాలేదు, ఇచ్చినా కూడా పట్టించుకోవడం. వార్డెన్ పట్టించుకోవడం. మరి విషయాలు ఇక్కడ వదిలేస్తారా లేదా ఏమైనా మీరు ఫర్దర్ కంప్లైంట్ అది ఇస్తారా? కంప్లైంట్ పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. పిల్లలకి ఏమైనా పిల్లలు పేరెంట్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు కదా? అదే ఒకసారి వస్తే వార్డెన్తో మాట్లాడదాం. ఇప్పుడు నాకు జరిగింది, రేపు పొద్దున వేరే వాళ్ళకి జరగదని గ్యారంటీ ఏమంటుందా? అవును. ఇంకా నీకు కొట్టలేదు కాబట్టి ఇదిగా ఉంది. అది చేసుకుని ఉంటే చంపేస్తారు వాళ్ళు, అలా ఉన్నారు. అవును. ఆయన వచ్చి అంత ధైర్యంగా చెప్తున్నాడు, నేనే కొట్టాను, అయితే ఏం చేస్తావు అంటే చేతకానంగా అన్నట్టు ఇది అవుతున్నాడు.